మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినం, ఇది ప్రభు దినం. దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి ఈ శుభదినం కొరకై మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రియమైన శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వర్షాభావంతో ఆరాధనకి రాలేని వారికి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా ఉన్న ప్రదేశంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి వాక్యం ద్వారా సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది ప్రభు దినము, ఇది పునరుద్ధాన దినము. నీ సన్నిధానంలో చేరి ఇలా ఆరాధించటానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకై స్తోత్రాలు ప్రభువా. మరణమును జయించి తిరిగి లేచిన రోజు, మరణము ఓడిపోయిన రోజు, మానవునికి మరణ భయము నుంచి విడుదల పొందినటువంటి రోజు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లును విరిచిన దేవుడవు, మానవునికి మోక్షము అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి రోజే యేసు మరణించి తిరిగి లేచిన రోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మా ప్రియులు మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని ఆరాధనలో పాల్గొంటున్న మా బిడ్డలు మీరు దీవించండి. మరి ఈరోజు మీరు మాకు దేశమంతటా కూడా మంచి వర్షాలను మీరు నవంబర్ మాసంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రకృతి సంబంధమైన ఈ ఆశీర్వాదాల కొరకై స్తోత్రాలు ప్రభువా. భూమికి మహదైశ్వర్యము కలుగుజేయవాడవు నీవే, విత్తనములను ఆశీర్వదించేవాడవు నీవే. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నదని మరి మా భవిష్యత్తును ఆలోచించి మాకు సర్వసమృద్ధిగా నీటిని ఆయా కాలువలు, చెరువులు, కుంటలన్నీ నిండడానికి వర్షభావం మాకెంతో ఉపయోగకరంగా ఉన్నందులకై స్తోత్రములు. మరి చాలామంది ప్రభా ఈరోజు ఆరాధనకి ప్రభా రాలేనటువంటి వారికి ఈ ఫేస్బుక్ మాధ్యమును మీరు మాకు అనుగ్రహించారు, స్తోత్రములు. మరి ఈ ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు తగిన సహాయము దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మన వాక్యమును క్రమంగా మనం ధ్యానిస్తూ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేశాం. అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోనిక అనేటువంటి ప్రాంతంలో చాలామంది విగ్రహారాధికులు పౌలు చెప్పినటువంటి బోధన విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు యేసులో ఏ విధంగా అభివృద్ధి చెందాలో వాళ్ళకి రాసినటువంటి పత్రికే ఈ తెస్సలోనికలకు రాసిన పత్రిక. మొదటి అధ్యాయంలో పౌలు ఏమని వివరించాడు అంటే, మీరు మీ కొరకు ఏ యేసుక్రీస్తు అయితే ప్రాణము పెట్టి మరణమును జయించి తిరిగి లేచాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి అని.
మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఏ శిక్ష విధియు లేదు. యేసునందు విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడదు. యేసునందు విశ్వాసం ఉంచితే వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. విశ్వసించిన వ్యక్తి ఎన్నడూ కూడా కలవరపడడు. కాబట్టి మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుడి. ఇది ఒక ప్రాథమిక క్రైస్తవునికి ఉండవలసిన మొదటి లక్షణం. రెండవది, ఒక క్రైస్తవునికి ఉండవలసిన రెండవ ప్రాథమిక లక్షణం ఏమిటంటే, రెండవది దేవుని యందు అధికముగా ప్రేమ కలిగి ఉండడం. దేవుణ్ణి అధికముగా ప్రేమించటం. దేవుని అధికంగా ప్రేమిస్తే ద ఫస్ట్ కొరింథియన్స్ 16 చాప్టర్ 21లో 21వ వచనములో ఏం చెప్పబడిందంటే, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని రాయబడి ఉంది. అనగా ప్రభువుని ప్రేమిస్తే ఆశీర్వదింపబడతాడు అని. ప్రేమించకపోతే శాపం వస్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తే అతనికి ఆశీర్వదింపబడతాడని. కాబట్టి ఒక ప్రాథమికముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు అంతము వరకు క్రీస్తుని ప్రేమిస్తాడు. మూడవది, ఒక ప్రాథమికంగా ఒక క్రైస్తవుడికి ఉండవలసిన మూడవ ప్రధాన లక్షణం ఏమిటంటే, దేవుని యందు నిరీక్షిస్తాడు. ఎప్పటి వరకు? విశ్వాసిలో తన ప్రాణం పోయేంత వరకు. యేసుక్రీస్తు తన ఈ భూమి మీదకి వచ్చేంత వరకు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాస్తాడు. ఎందుకనగా మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచారు కాబట్టి, మీరు ప్రభువును అధికంగా ప్రేమిస్తున్నారు కాబట్టి, ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? యేసు ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకువెళ్తాడు, ఆయన రాకడలో మేమందరము ఎత్తబడతాము, సదాకాలము ఆ ప్రభుతో ఉంటాము అన్నటువంటి నిరీక్షణ క్రైస్తవుల్ని సిగ్గుపరచదు. ఎవరైతే యేసుప్రభుని అంగీకరించరో, ఎవరైతే యేసుప్రభుని ప్రేమించరో వారికి ఆ రోజు సిగ్గు కలుగుతుంది, అవమానంతో తలదించుకుంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక క్రైస్తవునికి ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణాలు ఏమిటో మొదటి అధ్యాయాన్ని చెప్పాడు. రెండవ అధ్యాయం, వీలైతే మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి మీరు బైబిల్ చూడండి. రెండవ అధ్యాయము ఎవరి గురించి రాయబడింది అంటే, ఏ క్రైస్తవుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ రోజు నుంచి దేవునికి బిడ్డగా ఉంటాడు, దేవునికి దాసుడుగా ఉంటాడు. ఆ రోజు నుంచి క్రీస్తు తన హృదయానికి, తన శరీరానికి యేసు ప్రభు అధికారిగా ఉంటాడు. ఆ రోజు నుంచి విశ్వాసి దేవుడు చెప్పిన మాట వింటాడు. అనగా దేవుని దాసుడు, దేవుని బిడ్డ అని మనం చెప్పుకుంటుంటాం కదా. నువ్వు దేవుని బిడ్డవి, నేను దేవుని దాసుడిని, దేవుని దాసురాలని అని చెప్పుకుంటుంటాం కదా. అదే రెండవ అధ్యాయంలో ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి దేవుని పనివాడైతే, దేవుని బిడ్డ అయితే, ఆ బిడ్డకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో దాదాపు ఒక 9 లక్షణాలు అక్కడ రాశాడు. ఏమిటి ఆ లక్షణాలు అంటే, రండి మీరు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తే దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీకు అర్థం అవుతాడు. బైబిల్ చూడకపోతే మీకు అర్థం కాదు. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పేజీ నెంబరు 185వ పేజీ, 2వ అధ్యాయం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని
మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ప్రియులారా, ఒక నిజమైనటువంటి విశ్వాసికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇక్కడ రాస్తున్నాడు. ఏమిటి? పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్ అనే ప్రాంతములో సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్లో సువార్త ప్రకటిస్తుంటే అక్కడికి ఒక లూతియా అనే ఒక స్త్రీ ఆ సమాజ మందిరానికి వచ్చింది. దేవుని వాక్యం విని తమ హృదయము తెరవబడి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. పౌలు ఫిలిప్పులో సేవ చేస్తున్నప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం. రెండవది, అదే ఫిలిప్పు ప్రాంతంలో ఒక పాపకి దెయ్యము పట్టింది. ఆమె సోది చెప్తూ అనేకులకు జ్యోతిష్కాలు చెప్తూ ఆ ఇంటి వారు ఆమె ద్వారా లాభాన్ని సంపాదించుకుంటున్నారు. ఒకరోజు ఆ దెయ్యము, ఆ సోది చెప్పి ఆ పుతోని దెయ్యము పౌలును శీలను చూసింది. అప్పుడు ఏం చెప్పిందంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారులు, దేవుని దాసులు, రక్షణను ప్రకటించే వ్యక్తులు మనకు వస్తున్నారు అని. అనేక దినాలు పౌలు ఆమెను చూచాడు, వ్యాకుల పడ్డాడు. ఏం చేశాడంటే, యేసుక్రీస్తు నామములో ఆ దెయ్యమును గద్దింపగా ఆ బిడ్డలో నుంచి దెయ్యం వదిలిపోయింది, స్వస్థత పొందింది, ఆరోగ్యం కలిగింది. అయితే ఆమె ద్వారా లాభం పొందుతున్న బిడ్డలందరూ ఏం చేశారంటే, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. గ్రామ పెద్దల్ని, న్యాయాధిపతుల్ని పిలిచారు. పిలిచి, పిల్లారా, అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమెయు ఆమె యజమానులు, పేజీ నంబర్ 119. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూడండి, పౌలు సువార్త ప్రకటిస్తుంటే అతనికి శ్రమలు, అవమానములు, పోరాటాలు. ఫిలిప్పులో సువార్త ప్రకటిస్తే, అంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు, నిక్కాసైన క్రైస్తవుడు భూలోకంలో బ్రతికితే, పౌలు అంటున్నాడు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అదే చెప్తున్నాడు. శ్రమయు అవమానమును పోరాటములు ఫిలిప్పులో మాకు కలిగినాయి. అంటే ఒక నిజ క్రైస్తవుడికి నిక్కాసిగా ప్రభు కోసం బ్రతికితే శ్రమలు, అవమానాలు, పోరాటాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఎవరికి? అందరికి కాదు, ప్రభు దాసులకి. ప్రభు దాసునికి ఉండాల్సిన లక్షణాలు అవే. శ్రమలు, పోరాటాలు, అవమానాలు ఉంటాయి. ఫిలిప్పులో వాక్యం ప్రకటించి అనేకులను స్వస్థపరిస్తే ఆ గ్రామంలో ఉండేవాళ్ళు పౌలుని ఈడ్చుకొని పోయారు, వస్త్రాలు లాగివేశారు, చాలా దెబ్బలు కొట్టారు, 4వది చెరసాల్లో వేశారు. మరి అలాంటి సమయంలో పౌలు కృంగిపోలేదు, దిగులు పడలేదు, విచారించలేదు.
ధైర్యంగా ఉన్నాడు. అది ప్రభు కోసం ధైర్యంగా ఉన్నాడండి, దిగులు పడలా. అలాంటి ఫిలిప్పులో అలాంటి అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు అని. చూడండి మళ్ళీ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మీరు బైబిల్ చూడండి, 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో, చూడండి, శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై. ఏమండి, క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు, అవమానాలు, పోరాటాలు. మీకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు భూలోకంలో రావాలి, ఒక కన్య మరియకు ఆయన జన్మించాల, పాపము లేనివాడిగా భూలోకంలో అవతరించాలి. మరి ఎవరు ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ పోరాటాలు ఎవరు పొందుతారు? మరి ఏమని అడిగారు. ఇదిగో మరియా, నీ గర్భమున యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు అన్నప్పుడు మరి యొక్క స్పందన ఎలా ఉంటుంది? వివాహము కాకుండా ఒక స్త్రీ గర్భవతి అవ్వడం ఏ సమాజం ఒప్పుకుంటుంది? ఏ సమాజం ఒప్పుకుంటుంది? ప్రియులారా, ఆమెకి శ్రమలు, అవమానం, ఎంతో పోరాటముతో ఈ పని చేయాల, ఎంతో పోరాటంతో ఈ పని చేయాల. నువ్వు చేస్తావా మరియా అంటే, మరియా ఏమని తెలుసా? అందరూ చేయలేరు ఈ పనులు. ప్రభు కోసం శ్రమలు ఎవరు పొందుతారండి? ప్రభు కోసం అవమానాలు ఎవరు పొందుతారండి? ప్రభు కోసం పోరాటాలు ఎవరు చేస్తారండి? అందరూ చేయరు. అదే 2వ అధ్యాయంలో పౌలు వాళ్ళ కోసం ఎందుకు రాస్తున్నాడంటే ఈ మాట, నువ్వు నిజంగా ప్రభు దాసుడు అయితే, నిజంగా ప్రభు దాసురాలు అయితే, దేవుని బిడ్డవైతే అని చెప్పుకుంటున్నావుగా నువ్వు. ఇదిగో నా కోసం శ్రమలు, అవమానాలు, పోరాటాలు చేస్తావా? మరియను అడిగాడు, నా కోసము ఈ శ్రమను నువ్వు పొందుతావా? మరియా యేసు ప్రభుని హృదయంలో పెట్టుకుంది. మంచిది, అందరు హృదయంలో ఉంటాడు. కానీ ఇప్పుడు గర్భంలో ఉండాలా యేసు ప్రభు. ఎవరు ఒప్పుకుంటారండి? భర్త ఒప్పుకుంటాడా? సమాజం ఒప్పుకుంటుందా? మరియమ్మ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఎటు చూసిన శ్రమ, అవమానం, పోరాటం. ఇలాంటి సమయంలో ఏమండి మరి ఏమనిందో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి, 50వ పేజీ, లూకాసు వార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. అది 2వ అధ్యాయానికి ఏమిటంటే ప్రభు దాసుడు, దాసురాలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం చెప్తున్నాడు పౌలు. ఏమిటి ప్రభు దాసుడికి, దాసురాలకి ఉండవలసిన లక్షణాలు? ప్రభు నమ్ముకుంటే మీకు శ్రమలు, పోరాటాలు, అవమానాలు వస్తాయి. అలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి అని. శ్రమలు రావని చెప్పడంలే, వస్తాయి, ధైర్యంగా ఉండండి అని. మరి ప్రభు దాసురాలు ఏమంటుంది 38, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. నేను నీ దాసురాలనయ్యా. ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ పోరాటములు నేను పొందుటకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నేను అధైర్యపడటం లేదు, నేను దిగులు పడటం లేదు, నేను విచారించటం లేదు. నేను ఈ నిందని, ఈ అవమానాన్ని భరించటానికి నేను ఎల్లప్పుడూ ధైర్యముగా ఉన్నాను. నువ్వు ఆజ్ఞయము,
అని మరీ అంటుందండి. ఇలాంటి లక్షణము మనకు ఉండాలి అని పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్న అన్యులు విగ్రహాలను వదిలిపెట్టేటువంటి ఈ తెస్సలోనిక ప్రాంతపు వాసులు శ్రమలు, పోరాటాలు ఎన్నో పొందుతున్నారు. మేము కూడా అలాంటివి పొందాము. మీ విశ్వాసాన్ని, మీ ప్రేమను, మీ నిరీక్షణ వదిలిపెట్టొద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని పౌలు వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు పక్షమున దేవుడు ఉన్నాడు. వాళ్ళు యుద్ధాలు చేరు దేవుడే చేస్తాడు. ఒకానొక సమయంలో ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలుని బెదిరిస్తూ ఉన్నాడు. మీలో ఒక్కడు నా మీద పోరాటం చేయండి, నేను ఓడిపోతే మా ఫిలిష్తీయులందరూ మీకు బానిసలు అవుతారు, మీరు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు అవ్వాలి అని. పిల్లరా, ఆ గొల్యాతు చెప్పిన మాటలకి ఇశ్రాయేలు అందరూ, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17:24. ఇశ్రాయేలు అందరూ ఆ మనుష్యుని చూచి, ఎవరిని? ఆ గొల్యాతును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ పారిపోయారండి, అందరూ పారిపోయారు అతను చూసి. మరి గొల్యాతును చూసి ముందుకొచ్చి ఆ శ్రమ పడేది ఎవరు? ఆ పోరాటం చేసేది ఎవరు? విజయాన్ని సాధించేది ఎవరు? ఒక్కడు లేడా? ఒక్కడు లేడా? ఉన్నాడు ఒక్కడు. ధైర్యంతో ఒక బాలుడు ముందుకొచ్చాడు. అతనికి ఎన్నో అవమానాలు ఎదురైనాయి. ఈ బాలుడు, ఈ కుక్క నా మీదకి యుద్ధానికి వస్తున్నాడా? ఎన్ని అవమానాలు! పోరాటం, అతని వ్యక్తితో పోరాటం చేయాలి ఇప్పుడు. ఓ ప్రియులారా, దావీదు పక్షమున దేవుడు ఉన్నాడు. ఈ పోరాటాన్ని, ఈ అవమానాన్ని, ఈ శ్రమను పొందటానికి నేను ఉన్నాను అన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు కోసం శ్రమలు, అవమానాలు, పోరాటములు ఎదుర్కొంటూ ప్రభు కోసం ధైర్యంగా నేను నిలబడగలను అని నువ్వు చెప్పగలవా? అది దేవుడు అడుగుతున్నాడు. ద కరేజ్. ఒక దావీదు ఎంత ధైర్యం వహించి ముందుకెళ్తున్నాడు. ఒక మరియా శ్రమలు, అవమానాలు, పోరాటాలు పొందటానికి ధైర్యం ఉందండి. వాడు భయము పిరికోళ్ళు కాదు. యేసుప్రభు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, నేను దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. క్రీస్తు నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటాడు. క్రీస్తు నమ్ముకున్న వ్యక్తి పిరికివాడు కాదు అని పౌలు చెప్తూ, క్రీస్తుని నమ్ముకున్న దాసుడు, దాసురాలు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు. ధైర్యంగా ఉంటాడు. వస్తాయి శ్రమలు, అవమానాలు, రావని దేవుడు చెప్పలేదు, అవి వస్తాయి. కానీ ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, దేవుడు కోరుకుంటుంది అది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక విశ్వాసులని, దేవుని కోసం పరిచారకులుగా ఉన్న వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. శిష్యులు చూడండి, యేసు పునరుద్ధరణై అయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు దేవుని సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు. 4వ అధ్యాయం 18వ వచనం, 17 కూడా, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమనగా యేసుక్రీస్తు నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొనేను. అప్పుడు వారిని పిలిచి, శిష్యులను పిలిచి అంటున్నారు,
మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని. మాట్లాడకూడదు అని వాళ్ళని బెదిరిపెట్టారు, బోధింపకూడదని ఆజ్ఞాపించారు. అప్పుడు పేతురు ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పాడో చూడండి. ఏం చెప్పాడు? 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ధైర్యం అండి. 13వ వచనం చూడండి, 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఎక్కడిది ధైర్యం? ఇది ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుడు, దేవుని దాసుడు దాసురాలు అని చెప్పుకుంటున్న నీవు నేను, మనకి ఉండవలసింది మొదటి లక్షణము ధైర్యం ఉండాల. ధైర్యం. 28:1 సామెతలో, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండాలి. ప్రభు కోసం నువ్వు జీవిస్తున్నప్పుడు, అన్యుల జనాంగాల నుంచి మీరు వచ్చినప్పుడు, ఈ తెస్సలోనిక ప్రాంతపు వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు పాపం ఎన్నో శ్రమలు, అవమానాలు వాళ్ళు భరిస్తున్నారు. వాళ్ళని ఉద్దేశించి రాశాడు, మీరు ధైర్యంగా ఉండాలా. మేము ఫిలిప్పులో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, అవమానాలు పొందాము, కానీ ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మీ దగ్గరికి మేము వచ్చామని చెప్తున్నాడు. ప్రియులారా, ఒక మతోన్మాదులు, ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేదా బజరంగ దళోళ్ళు, ఇలా చాలామంది నేటి క్రైస్తవులని హింసిస్తున్నారు, వీలైతే చంపుతున్నారు. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మతోన్మాది లేదా ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవుల్ని చంపడానికి అంత ధైర్యం ఉంటే, ప్రభు కోసం, క్రీస్తు కోసం బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడు చనిపోవడానికి కూడా ధైర్యంగా ఉన్నాడు అని చెప్తున్నా నేను. మానవుడు కాదు, క్రైస్తవుడు మరణానికి భయపట్ల, మరణాన్నే భయపెడుతున్నాడు. చెప్పండి, మీరు మరణానికి భయపడుతున్నారా? మరణాన్ని భయపెడుతున్నారా? ఆలోచిద్దాం. నేను మరణానికి భయపడుతున్నానా? మరణాన్ని భయపెడుతున్నానా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కొరకైతే నేను చనిపోవాలనుకుంటున్నా, కానీ నేను మీకోసం బతుకుతున్నా. నా కోసం చనిపోవట నాకు లాభం. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కానీ ఎందుకు బ్రతుకుతున్నాను తెలుసా? మీకోసం, సువార్త ప్రకటించడానికి. ఎన్నో శ్రమలు, అవమానాలతో పౌలు ధైర్యంగా సువార్తను అక్కడ ప్రకటించాడు. ఓ విశ్వాసి, దేవుని దాసుడు దాసురాలా, ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు శ్రమలు, అవమానాలు, పోరాటాలను పొందుతున్నావా? దిగులు పడకు, కృంగిపోకు, విచారించకు, ధైర్యంగా ఉండు. చీరప్, ధైర్యంగా ఉండు. అందరూ కూడా ఈ భూమిలో బతకాలను పుడతారు, చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, వివాహాలు చేసుకుంటారు. ఇలా రొటేషన్ అయిపోతుంటుంది. అంటే వాళ్ళు ఎందుకు పుడతారంటే తినడానికి, త్రాగడానికి, సుఖించడానికే పుడతారు. కొంతమంది ఎందుకు పుడతారో తెలుసా? క్రైస్తవులు ఎందుకు పుడతారో తెలుసా? ప్రభు కోసం బ్రతకడానికి పుడతారు. ప్రభు కోసం శ్రమ పొందటానికి బతుకుతారు. క్రైస్తవులు ఎందుకు పుట్టారో తెలుసా? ప్రభు కోసం అవమానాలు భరించడానికి పుట్టారు. ఎందుకు క్రైస్తవులు పుట్టారో తెలుసా? ప్రభు కోసం చచ్చిపోవడానికి పుట్టారు. చాలామంది తినడానికి, త్రాగడానికి పుట్టారండి.
క్రైస్తవుడు అందుకు పుట్టలేదు, క్రీస్తు అందుకు పుట్టలేదు. అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణము నిచ్చుటకు పుట్టాడు. క్రైస్తవుడుగా నువ్వు పుట్టడం ఏం తెలుసా? ప్రభువు కోసం శ్రమ పొందటానికి నువ్వు పుట్టావు. ప్రభువు కోసం అవమానాలను భరించటానికి పుట్టావు. సుఖం కోసం మనం పుట్టలేదు క్రైస్తవుడు. ఈ విషయం తెలుసా మీకు? అందుకని క్రైస్తవులకి, క్రీస్తు నమ్ముకున్న వారికి శ్రమలు ఏమి చేయవు, భయపెట్టలేవు. అది వాడు కట్టేసిన కుక్క, వింటున్నారా? అది కట్టేసిన కుక్క. కట్టేసిన కుక్క అరిస్తే భయపడతారేమో కానీ దానివల్ల హాని ఉండదు మనకి. అది అరిసిద్ది అంతే. అరుపుకి భయపడతారు మీరు, భయపడబాకండి. క్రైస్తవులు మరణాన్ని భయపెట్టాలి కానీ భయపడకూడదు. మనం పుట్టింది ఎందుకంటే ప్రభు కోసం బతకడానికి. ఒకసారి పౌలు ఇదే ఫిలిప్పు ప్రాంతంలో, ఫిలిప్పు కుమార్తెలు, 4 కుమార్తెలు ఉన్నారు. ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవచించారు. ఏమని ప్రవచించారంటే, పౌలు యెరూషలేము వెళ్తే ఆడ చంపేస్తారు పౌలు అని వాళ్ళు ప్రవచించారు. ప్రవచించినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యో, పౌలు యెరూషలేము వెళ్ళిపోతే, ఇక చనిపోతే మనకి పౌలు లాగా సువార్తను ప్రకటించేది ఎవరు? అందరూ ఏడ్చేస్తున్నారు. పౌలు వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? అపోస్తల కార్యము 21 చూస్తారా బైబిల్? అపోస్తల కార్యము బైబిల్ చూడండి. 21, 12, 13 వచనాలు. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళొద్దని అతనిని బతిమాలుకొంటిమి గాని, పౌలు అంటున్నాడు, ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఎంత బంగారపు మాటలండి. నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాను. ప్రభు కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మైకేల్ జాక్సన్ మీ అందరికీ తెలుసు, ప్రముఖ పాటగాడు. అతని పాటలకి ఎంతోమంది మంత్రముగ్ధులైనటువంటి వారు. అతనికి అనారోగ్యం వస్తుందేమో అని చెప్పంటండి, ముందుగానే ఒక కుటుంబాన్ని లైఫ్ లాంగ్ పోషించడానికి డబ్బిచ్చి, మైకేల్ జాక్సన్కి గుండె నొప్పి వచ్చి ఒకవేళ గుండె మార్చాలంటే ఒక వ్యక్తి అంట గుండె ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంట, కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంట, రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. అంటే వాళ్ళ జీవితానికి కావాల్సిన డబ్బంతా కుటుంబానికి ముందుగానే ఇచ్చేసాడంట. పిల్లరా, ఒక మైకేల్ జాక్సన్కి గుండె ఇవ్వడానికి, కిడ్నీలు ఇవ్వడానికి, లివర్ ఇవ్వడానికి, హార్ట్ ఇవ్వడానికి ఎంతగా సిద్ధపడ్డారో అపోస్తలుడైన పౌలు, మరియా, పేతురు, యోహాన్లు ప్రభు కోసము తమ జీవితాలను, తమ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు కోసం శ్రమలు, అవమానాలు, పోరాటాలు వాళ్ళు పొందటానికి సిద్ధంగా ఉన్నారు. నేనైతే ఈ పని చేస్తానంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో నువ్వేం చేస్తావు? ఈనాడు మన ఉపవాస ప్రార్థనలు, మన ఆన్లైన్ ప్రార్థనలన్నీ ఎందుకో తెలుసా? శ్రమలు పోవాలి, అవమానాలు పోవాలి, ఈ పోరాటం నేను పోరాడలేను, ఈ పోరాటాలు తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రభువా
ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ నిందలు నీకు మహింకరగా మార్చు ప్రభువా. ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ పోరాటాలు పోరాడుటకు కావలసిన శక్తిని, వీటిలో విజయాన్ని నాకు దయచే ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ఏమో మనం చనిపోతే మన వెనక ఈ మాట రాయాల, మంచి పోరాటము పోరాడి తిని అని. పోరాటాలు తీసేమని ప్రార్థన చేసినోడివి ఎలా రాస్తావు మంచి పోరాటం పోరాడేవని? ఇదిగో పౌలు తన సేవ చేస్తున్నప్పుడు ఒక పనివాడికి ఉండాల్సిన లక్షణం ఏందయ్య అంటే, క్రైస్తవుడికి ధైర్యం ఉండాలి. శ్రమలు, అవమానాలు, పోరాటాలు ఉన్నప్పుడు. అందుకనే పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట చెప్తూ, నేను ఇప్పుడే పానార్పణముగా పోయిపడుచున్నాను, అంటే నా ప్రాణాన్ని యేసు ప్రభుకి అర్పణగా ఇస్తున్నాను. నేను వెడలిపోయి దేవునికి వెడలిపోవు కాలము సమీపమై ఉన్నదని చెప్తున్నాడు. పానార్పణముగా ఇస్తున్నాను నా శరీరాన్ని అని. మనమైతే ఎలాంటి ధైర్యం ఉందా మనకి? ఇలాంటి ప్రోత్సాహకరమైనటువంటి గుండె నాకుందా? నిజంగా మనం అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. 1596 సంవత్సరం నవంబర్ 23వ తేదీన జపాన్లో ఒక సంఘటన జరిగింది. 1596 నవంబర్ 23వ తేదీన యేసు ప్రభుని అంగీకరించి విగ్రహాలని విడిచిపెట్టి సత్యవంతుడైన జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారని జపాన్లోని టోక్యో నగరంలో ఒక 26 మంది క్రైస్తవులను అరెస్ట్ చేసి 3 నెలలు వాళ్ళని విచారణ చేసిన తర్వాత ఆ 26 మందికి జపాన్ నగరంలో, టోక్యో నగరంలో, మీరు న్యూస్ పేపర్ చూడండి, 1596 నవంబర్ 23 జపాన్లో జరిగిన సంఘటన చెప్తున్నా. విగ్రహాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నేరానికి 26 మందికి ఆనాడు జపాన్ సుప్రీంకోర్టు వాళ్ళు 26 మందికి శిలువ మరణశిక్ష వేయాలని తీర్పు ఇచ్చారు. ఊరి బయట వెలుపల 26 సిలువలు వేశారు. 26 సిలువలు. అందరిని ఒక్కొక్కళ్ళని సిలువకు వేసి శీలలు కొట్టి చంపేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక 12 సంవత్సరాల బాలుడు యేసు ప్రభువుని అంగీకరించాడు. 12 years old. 12 సంవత్సరాలు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ అబ్బాయి పేరు ఇబారకిన్ కున్ అతని పేరు. 12 years old. 12 సంవత్సరాల అబ్బాయి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ అబ్బాయికి కూడా సిలువ వేశారు. ఆడ చెక్క సిలువ. ఒక అధికారి ఆ వ్యక్తిని చూసి, ఆ చిన్న బాలుని చూసి అంటున్నాడు, బాబు నీ వయసు 12 సంవత్సరాలే కదా, నీకు భవిష్యత్తు చాలా ఉంది, నువ్వు కొన్ని రోజులు బతుకు, ఆ తర్వాత యేసు ప్రభు కోసం చనిపో. ఇప్పుడు ఎందుకు చచ్చిపోతావు, చాలా భవిష్యత్తు ఉంది కదా, నువ్వు ఎవరి ప్రాయంలో ఉన్నావు, యేసు ప్రభు కోసం బ్రతకాల్సిన పని ఉంది, పెళ్లి చేసుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, ఇప్పుడు ఎందుకు ఆ సిలువ అప్పుడే ఎక్కుతావు? విశ్వాసాన్ని మార్చుకో, ఆ యేసు ప్రభు మీద ప్రేమ లేదని చెప్పు. కొద్దిగా విశ్వాసం లేదు అని అధికారులకు చెప్తే నీకు ఆ సిలువ మరణ శిక్ష తప్పుతుంది అని అక్కడున్న ఒక అధికారి ఆ చిన్న బాలుడి మీద జాలిపడి ఈ మాట చెప్పాడు. క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసాన్ని వదిలేయి, నువ్వు బతుకుతావు, నీకు చాలా భవిష్యత్తు ఉంది అని ఒక అధికారి ఆ బిడ్డ మీద జాలిపడి ఆ మాట చెప్పాడు. అప్పుడు ఆ 12 సంవత్సరాల బాలుడు అన్నాడు, కళ్ళల్లోకి డైరెక్ట్గా చూస్తూ ఈ మాట అన్నాడు,
సార్ మీరే క్రైస్తవులైతే ఎంత బాగుండు సార్, క్రైస్తవులు ఎంత బాగుండు సార్, మీరు కూడా హ్యాపీగా చక్కగా నాతో కూడా పరలోకానికి వచ్చేసేవాళ్ళు. ఆ బాబు అంటున్నాడండి, మీరు క్రైస్తవులది ఎంత బాగుండి మీరు నాతో కూడా పరలోకానికి రావచ్చు కదా. ఆ బిడ్డ మరణానికి భయపడటం లేదండి, నన్ను సిలువేస్తున్నారని జంక్ లేదు, వెనక్కి వెళ్ళటం లేదు. క్రీస్తునందు విశ్వాసాన్ని వదిలేయని అధికారంతో మాట్లాడుతున్నాడు. సార్ మీరు క్రైస్తవులు ఎంత బాగుండు సార్, చక్కగా మీరు కూడా నాతో కలిసి హ్యాపీగా ఇప్పుడే మీరు పరలోక రాజ్యం రావచ్చు అని చెప్తున్నాడు. ఆ మాటలు ఆ అధికారి విన్నప్పుడు ఆశ్చర్యపడిపోయాడు. తడబాటు లేకుండా, నత్తి లేకుండా, కళ్ళలో నీరు లేకుండా, ముఖంలో ఆనందంతో ఆ అధికారితో చెప్తున్నాడు. మళ్ళీ ఆ అధికారి ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉంటే ఈ అబ్బాయి అన్నాడు, సార్ సార్ ఈ 26 సిలువలో నా సిలువ ఏది సార్? అదిగోయ్యా ఆడ నీ కోసం ఏర్పాటు చేసిన చిన్న సిలువ ఉందే, అదే నీకు, ఆ చిన్న సిలువ నీకేనయ్యా. ఆ బాబు అడిగాడు, ఈ 26 నా సిలువ ఎక్కడా, నా పేరు ఎక్కడుంది, నేను ఎక్కడ చచ్చిపోవాలా? ఇప్పుడు జరిగిన సంఘటన కాదండి, ఇది 1596లో జరిగిన సంఘటన. ఈ రోజుల్లో అందరూ భయపడిపోతున్నారు. అప్పుడు అందరూ బెత్తరపోయారు. ఎప్పుడైతే సిలువ చూపించాడో ఈ పిల్లవాడు పరిగెత్తుకుంటా పోయి ఆ సిలువను కౌగిలించుకొని, ఆ సిలువను ముద్దు పెట్టుకొని, అలా ఉన్నప్పుడు ఈ అధికారులు వచ్చి ఆ బిడ్డని సిలువేశారు. చేతుల్లో సీలలు కొట్టారు, కాళ్ళలో సీలలు కొట్టేశారు. అలా రక్తం కారుతూ ఆ బిడ్డ మరణిస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, దేవుడు నాకు ఏర్పాటు చేసిన ఆ పరలోక సింహాసనాన్ని చూచి నేను ధైర్యంగా ఉన్నాను. ఇదిగో ఆ దేవుడు నాకు పరలోకాన్ని తెరచి ఉంచినందుకు ఆ దేవునికి స్తోత్రములంటూ నవ్వుకుంటూ పరలోక రాజ్యం పోయాడంట. నవ్వుకుంటూ పరలోక రాజ్యం. దేవుడు తన ముందు పరిచిన మరణాన్ని ధైర్యంగా అంగీకరించే శక్తి మనకుందా? మనం ఊరకు బైబిల్ వచనాలు వల్లిస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏమిటి? శ్రమ, కష్టము, ఉపద్రవము, మరణమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా వదిలిపెట్టలేదని చెప్తున్నాను కదా. నేను నీ కోసం అన్నీ చేశా. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, జలచరములను అన్నీ నీ కోసం చేశా. ఏదైనా తోటలు నీ కోసమే చేశా. ఈ వర్షాలు, ఈ వ్యవసాయము, ఈ పంటలు, ఈ ఫలాలు ఎవరి కోసం? ఇవన్నీ నీ కోసమే. మరి నువ్వెవరి కోసం? మీ ఆయన కోసమా? నీ కొడుకు కోసమా? మీ అమ్మమ్మ కోసమా? నీవు దేవుని కోసము. గుర్తుపెట్టుకో, నీ కోసం నువ్వు బ్రతకటానికి కాదు దేవుడు నిన్ను సృష్టించింది. నీవు దేవుని కోసం. ఋతువులు ఎందుకు? కాలాలు ఎందుకు? ఇవన్నీ ఎవరి కోసం? పగలు రాత్రిని సృష్టించాడు దేవుడు. పగటిని రాత్రిని ప్రతిరోజు తన కక్షలో తను తిరిగినట్టు చేస్తున్నాడు. ఎవరి కోసం? నీ కోసం. దేవుడు నీ కోసము కాలాలని, సమయాలని, ఋతువులను నీకు సర్వసమృద్ధిగా సమయానికి అన్ని అనుగ్రహించడానికి ఎంత పని చేస్తున్నాడు దేవుడు. మరి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఏ పని చేస్తున్నారు?
పౌలు శ్రమ, అవమానం, పోరాటాలు ఆయన పొందుకుంటున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ పౌలు వాళ్ళని ధైర్యపరుస్తూ ఆ విగ్రహాలను విడిచిపెట్టిన ఆ అన్య విశ్వాసుల్ని, ఇలాంటి శ్రమలు, పోరాటాల్లో మీరు ధైర్యంగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనం పిరికి వాళ్ళగా ఉండడానికి వీళ్ళు. ఎందుకంటే 21వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథం, పిరికివారు, అవిశ్వాసులు మండుచున్న అగ్ని గుండములో ప్రవేశిస్తారని రాయబడింది. క్రైస్తవుడు ఎప్పుడు పిరికివాడు కాదు. క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, శ్రమలైన, కష్టాలైన, బాధలైన. కాబట్టి ఆ శ్రమలను, ఆ కష్టాలను మనం ధైర్యంగా ఎదుర్కోవాలా. ఎందుకంటే అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 14:22, శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని రాజ్యములో ప్రవేశించాలి. కాబట్టి ఓ దేవుని పనివాడువైనా, దేవుని పరిచారకుడువైనా, అన్య విగ్రహాలను విడిచిపెట్టినటువంటి ఓ విశ్వాసులారా, శ్రమలు, పోరాటాలు మీ జీవితంలో ఉంటాయి. కానీ క్రీస్తు యేసునందు బలము కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడకు, విచారించకు. ప్రభు కోసం మీరు బలంగా ఉండాలి. ప్రియులారా, నీవు ఒక యేసేపు అయితే, ఒక మాట, నువ్వు యేసేపు అయితే నీకు యేసేపు లాంటి అన్నలు ఉంటారు. దిగులు పడబాక. నువ్వు ఒక నిక్కాసి క్రైస్తవుడు అయితే చెడ్డ సమాచారాన్ని గురించి తండ్రికి చెప్తున్నాడని యేసేపు అన్నలందరూ కూడా కక్ష కట్టారు. అంటే నువ్వు ఒక నిజమైన యేసేపు అయితే నీకు యేసేపు లాంటి అన్నలుంటారు. దిగులు పడకూడదు. యేసేపుని దేవుడు ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. నీవు ఒక దానియేలు అయితే, బబులోను దేశంలో నిక్కాసిగా బ్రతుకుతున్న, అపవిత్రత లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి దానియేలైతే, బబులోను దేశంలో అతనికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. నువ్వు దానియేలువైతే నీకు సింహాల బోన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీకు సింహాల బోన్ ఉంటుంది, కానీ సింహాలు ఏం చేయలేవు. దానియేలు సింహాల బోన్లో వేస్తానని అధైర్యపడలేదండి. దిగులు పడాలా, కలవరపడాలా, విచారించలేదు, నన్ను వెయ్యొద్దని బతిమలాడలేదు, వెయ్యవద్దు అని ఉపవాస ప్రార్థనలు కూడా చేయలేదు. విశ్వాసి మరణానికి భయపడ్డాం. యేసేపు మరణానికి భయపడలేదు, అన్నలకు భయపడలేదు. నువ్వు యేసేపు అయితే నీకు అన్నలు ఉంటారు, యేసేపు లాంటి అన్నలు ఉంటారు. నీవు దానియేలు అయితే నీకు సింహాలు ఉంటాయి, కానీ దిగులు పడద్దు. నువ్వు షడ్రెక్కు, మేషక్కు, అబేద్నెగోలు అయితే నీకోసం అగ్నిగుండం ఉంది. రాజా అంటున్నారు, రాజా ఇదిగో నీవు నిలబెట్టించినటువంటి ఈ విగ్రహానికి మేము పూజ చెయ్యము. ఒకవేళ ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి ఈ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ నీ విగ్రహానికి మేము సాష్టాంగ నమస్కారమో చెయ్యము. నువ్వు షడ్రెక్క, మేషక్క, అబేద్నెగోలు అయితే నీకోసం అగ్నిగుండం ఉంటుంది, కానీ అగ్నిగుండంలో వెళ్ళడానికి ఏమాత్రం భయపడలేదు. వాడు ధైర్యంగా ఉన్నారు. నీవు ఒక దావీదు అయితే నీకు గొలియాతు ఉంటాడు. నీవు ఒక ఏలియావైతే నీకు యెజబెలు, ఆ బయలు ప్రవక్తలు ఉంటారు. నువ్వు మోషేవైతే నీకు ఫరో లాంటి శత్రువులు ఉంటారు. భయపడద్దు. మోషే భయపడలేదు, దానియేలు భయపడలేదు, యేసేపు భయపడలేదు.
ఒక క్రైస్తవ విశ్వాసికి ఎప్పుడు నిరుత్సాహం ఉండదు, ధైర్యంగా ఉంటాడు. ధైర్యంగా ఉండాలి. అది ఈ ధైర్యము యేసు ప్రభు మనకి ఇచ్చేశాడు. మరణం గురించి భయం లేదు, ప్రభు కోసం బ్రతుకుతాడంతే. నీవు ఒక మొర్దుకాయివైతే, మొర్దుకాయ్ హామాను యూదులందరినీ చంపాలనుకున్నాడు. మొర్దుకాయ భయపడలేదు, వంగను లేదు, నమస్కారం చేయలేదు, ధైర్యంగా ఉన్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తా. ఒకవేళ నువ్వు యేసు ప్రభు బిడ్డవైతే, ఒకవేళ యేసు లాంటి వాడివైతే, నీకు ఒక యోధా ఉంటాడు, నీ ప్రక్కలోనే ఉంటాడు. అయితే యేసు ప్రభు భయపడలా. యేసు ప్రభు భయపడలేదండి. నువ్వు యోబు అయితే నీకు అపవాది ఉంటాడు, జాగ్రత్త. ఏం భయపడద్దు. యోబు భయపడలా. దిగులు లేదు, విచారం లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. కానీ ప్రభు కోసము శ్రమలు, అవమానాలు, పోరాటాలలో నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు. అదే రాకడ పత్రికల్లో చెప్తున్నాడు ఈ మాట. ఓ విశ్వాసి, నీ విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు కోల్పోకు. ధైర్యంగా ఉండు, విచారించొద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు, కన్నీరు విడవద్దు. నువ్వు కన్నీరు కాడుస్తుంటే అపవాది నవ్వుతాడు. ఏడవద్దు, నువ్వు విచారించబాక. యేసుని చూడు, శిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూడు, పునరుద్ధరణ యేసు ప్రభుని చూడు. ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు నీ కోసం పొందాడు. ఆయన మరణానికి ఎదురు నడవగలిగిన వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే. నీ యేసుక్రీస్తు మరణానికి ఎదురు నడిచినవాడు, మరణపు ముళ్ళను విరిచినవాడు. ఓ క్రైస్తవ విశ్వాసి, ఆయన బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, మరణానికి భయపడతారా మీరు? నా సహోదరులారా, మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కోసం మీరు విగ్రహాలు విడిచిపెట్టి ఈరోజు యేసు ప్రభువును విశ్వసించారు కదా. ఓ యేసు ప్రభువును విశ్వసించిన శ్రమలో, అవమానాలు, పోరాటాలలో మీరు ధైర్యముగా ఉండాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ రాసినటువంటి పత్రికే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు ఉండాలని ప్రేమతో ఈ మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. క్రైస్తవులు ఎన్నో శ్రమలు, అవమానాలు, పోరాటాలలో ధైర్యం చెడిపోతుంది ప్రభు. నేటి క్రైస్తవత్వంలో ఇదిగో మా బిడ్డలు ధైర్యంగా ఉండాలి, దిగులు పడకుండా, విచారించకుండా, మరణాన్ని భయపెట్టే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే మీరు మరణాన్ని ఓడించేశారు కాబట్టి. మరణ భయం క్రైస్తవుడికి లేదు, మరణాన్ని భయపెట్టేవాడే క్రైస్తవుడు. నా మటుకైతే బ్రతుకు క్రీస్తే, చావైతే లాభం. ఓ మేము క్రైస్తవులైతే మాకు ఎంతోమంది శత్రువులు ఉంటారు. యేసేపుకి అన్నలే శత్రువులు, యేసు ప్రభుకి శిష్యుడే శత్రువు. షడ్రకి మేషకు అబెద్నెగోలుకి ప్రభు అగ్నిగుండం ఒక శ్రమలో. ఓ వాళ్ళు దిగులు పడలేదు, విచారించలేదు. మేము కూడా ఆ విధంగా ధైర్యంగా ఉండడానికి తగిన సహాయము మాకు దయచేయమని ఈ వీక్షకులందరూ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, నీ పునరుద్ధాన శక్తిని మా బిడ్డలకు అనుగ్రహించండి. వాతావరణం అనుకూలిస్తే మేము అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించి, మహింపరిచి, కనపరిచి భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తని అన్యోన్య సహవాసం, వాక్యం విని బలపడి ప్రభు కోసం ధైర్యంగా నిలబడటానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు బిడ్డలారా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు.